హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి సోషల్ మెథడాలజీ ఫ్రెండ్స్. సాంఘిక శాస్త్ర మెథడ్లకు సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో గత వీడియోలో కూడా ఇదే టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది. సో మనకి ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్, ఏ కమిటీ నివేదిక పాఠ్యపుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొన్నది? ఆప్షన్ చూడండి. జాతీయ విద్యా విధానం 86-20 కొఠారి కమిషన్, ఎస్పాల్ కమిటీ. ఎవరు చెప్పారంటున్నారు? సో చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎస్పాల్ కమిటీ అండి, వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ బిట్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో తీసుకురావాల్సిన కీలక మార్పుల గురించి చర్చించింది ఎవరు అంటున్నారు? సాంఘిక శాస్త్రం గురించి విద్యా ప్రణాళిక చట్టం 1986, 20, 2005, ఎన్సిఎఫ్ 2011. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఫ్రెండ్స్. సారీ, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005 చెప్పింది. నెక్స్ట్ చూడండి, ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోడ్ల త్రిప్పున గమ్యాన్ని చేర్చలేదు, అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని చెప్పింది ఎవరు అంటున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చెస్టర్ ఎం ఆల్టర్, ఆప్షన్ 1 అండి, కరెక్ట్ ఆన్సర్, ఆయన చెప్పారు. నెక్స్ట్ బిట్, ఇవి నమ్యత కలిగి ఉంటాయి. సో నమ్యత కలిగి ఉండేవి ఇవి అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఫ్రెండ్స్. లక్ష్యాలను నమ్మింది కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్, సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉందని తన గ్రంథమైన రిపబ్లిక్లో తెలిపిన వారు ఎవరు అంటున్నారు? సో రిపబ్లిక్ గ్రంథం ఎవరు తెలిస్తే మనకి బిట్ చేసేవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి రిపబ్లిక్ అనే గ్రంథం ఎవరిదండి? ప్లేటో కదా. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం నిర్ధారించవలసిన విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అంటున్నారు? సో మనకి టెక్స్ట్ బుక్స్ ఎవరైనా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చూస్తే మనకు 5 పేజీలు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఇవి విద్యా ప్రమాణాలు ఏంటని, అవి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ సంఖ్య అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 6 అండి. విద్యా ప్రమాణాల సంఖ్య 6 సాంఘిక శాస్త్రంలో. 6 ఒకసారి మన టెక్స్ట్ బుక్స్ ఎవరైనా చూస్తే దానిలో కనిపిస్తాయి ఇవి. నెక్స్ట్ చూడండి, పాఠ్యాంశ ప్రశ్నలను జట్లలో చర్చించడం ద్వారా పిల్లల్లో ఈ విద్యా ప్రమాణం పెంపొందుతుందా అన్నారు? పాఠ్యాంశ ప్రశ్నలను జట్లలో చర్చించడం ద్వారా అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, విషయ అవగాహన. నెక్స్ట్ బిట్ చూడండి, అవసరమైన ఆ విధంగా ప్రశ్నించడం, జట్టుతో కలిసి పనిచేయడం వంటి లక్షణాలను ఈ విద్యా ప్రమాణం ద్వారా పిల్లలకు అలవడతాయి అంటున్నారు. సో కింద అవన్నీ విద్యా ప్రమాణాలే. ఇచ్చిన ఆప్షన్స్లో విషయ అవగాహన, ఇచ్చిన పాఠ్యాంశం చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యం, సమకాలీన అంశాలు ప్రతిస్పందించడం, ప్రశ్నించుట. ఏమన్నారంటే అవసరమైన విధంగా ప్రశ్నించడం, జట్టుతో కలిసి పనిచేయడం అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, సమాచార నైపుణ్యం. నెక్స్ట్ బిట్, ఒక ప్రాంత ప్రజలు జీవన విధానం గురించి చర్చించేటప్పుడు తమ ప్రాంత ప్రజల జీవన విధానంతో పోల్చుకోవడం ద్వారా ఈ విద్యా ప్రమాణం సాధించవచ్చు. ఒక ప్రాంత ప్రజల జీవన విధానం మరొక ప్రాంతంతో పోల్చుకునేటప్పుడు ఈ విద్యా ప్రమాణం సాధించవచ్చు అంటున్నారు. విషయ అవగాహన, పాఠ్యాంశం చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు ప్రతిస్పందించుట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, పిల్లలచే వివిధ సమస్యలపై తమ స్పందనను తెలిపే నినాదాలు, పోస్టర్లు, కరపత్రాలు తయారు చేయించడం ద్వారా ఈ విద్యాభ్యాసం సాధించవచ్చు అంటున్నారు. ఆప్షన్ చూడండి, విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, పఠన నైపుణ్యాలు, ప్రశంస, అభినందన, సున్నితత్వం. పిల్లలపై వివిధ సమస్యలపై తమ స్పందనలు తెలిపే నినాదాలు, పోస్టర్లు వంటివి. సో ఆప్షన్ 4 అండి, ప్రశంస మరియు అభినందన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది. ఈ రెండు లేకపోతే ఇవి నిర్జీవంగా తయారవుతాయని బోధనా పద్ధతుల్లోని ప్రణాళిక గురించి
తన అభిప్రాయాన్ని తెలియజేసిన వారు ఎవరు అంటున్నారు? మాధ్యమిక విద్యా కమిషన్, కొఠారి కమిషన్, రామ్స్కీ, వెస్లీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడండి. మాధ్యమిక విద్యా కమిషన్ అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. అభ్యసన ప్రక్రియను నిర్దేశించుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి గురించి చెప్పింది ఎవరు అంటున్నారు? అభ్యసన ప్రక్రియను నిర్దేశించుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని చెప్పింది మాధ్యమిక విద్యా కమిషన్, కొఠారి కమిషన్, వెస్లీ, రామ్స్కీ, ఫారెస్టర్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. వెస్లీ మరియు రామ్స్కీ అవుతుంది. ఏదో ఒక దానిని ఆదరించడం, నిర్వహించడం ఎలా అంటారు? అంశం, ఉపగమం, ఉపన్యాసం, అభ్యాసం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. ఉపగమం అవుతుంది. ఏదో ఒక దానిని ఆదరించడం, నిర్వహించడాన్ని. నెక్స్ట్ చూడండి. సాధారణంగా బోధనలో 3 అంశాలు ప్రాధాన్యం పొందుతాయి. కింది ఇచ్చిన సాధారణంగా బోధనలో 3 అంశాలు ప్రాధాన్యం పొందుతాయి. కింది ఇచ్చిన పట్టంలో లోపించిన దాన్ని అడిగాడండి. చూడండి ఇక్కడ బోధకుడు, బోధన వ్యూహం, కింద ఆప్షన్స్ ఇచ్చాడు. బోధన, బోధనాంశం, ప్రక్రియ, లక్ష్యమని. సో బోధకుడు ఉండాలి, బోధన వ్యూహం ఉండాలి, ఇంకేం ఉండాలి అంటున్నారు. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. బోధనాంశం ఉండాలి. నెక్స్ట్ చూడండి. జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారక సత్తావాదంలోని విద్యాతత్వం ఫలితంగా కార్యరూపం దాల్చిన పద్ధతిలో జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అని చెప్పింది ఎవరు అంటున్నారు? ఈ పద్ధతి అంటున్నారు ప్రక్షేపణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, లేదా సమస్య పద్ధతి, చర్చా పద్ధతి, విశ్లేషణ పద్ధతిని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి జీవిస్తూ నేర్చుకోవాలి. సో ఆప్షన్ 1 అండి. ప్రకల్పన లేదా ప్రక్షేపణ పద్ధతి అవుతుంది. నెక్స్ట్ చూడండి. వాస్తవ సన్నివేశంలో ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి భౌతిక, మానసిక కృత్యాలను ఉపయోగించే ప్రక్రియ ఏంటంటున్నారు? పద్ధతి, ప్రాజెక్ట్, బోధన, అంశం అని ఇచ్చారు ఆప్షన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కిల్ ప్యాట్రిక్ అనేది మనకి సైకాలజీ కూడా వస్తుంది. కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యరూపం ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటున్నారు? సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి జే.ఏ. స్టీవెన్సన్ అండి. ఈయన చెప్పారు. సో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అంటే కిల్ ప్యాటర్న్. సో సహజమైన అంటే స్టీవెన్సన్ అండి. అలా గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ గురించి చెప్పింది. నెక్స్ట్ నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ని చెప్పింది ఎవరు అంటున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. బైనింగ్ చెప్పారు. నెక్స్ట్ పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటున్నారు? పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పింది. సో ఆప్షన్స్ చూడండి. మైనింగ్, విలార్డ్, స్టీవెన్సన్, కిల్ ప్యాట్రిక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. బెల్లార్డ్ చెప్పారు. నెక్స్ట్ చూడండి. ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాల సరైన క్రమం అమర్చమన్నారండి. ఇక్కడ చూడండి. సన్నివేశాన్ని ఏర్పరచడం, ఎంపిక చేసుకోవటం, ప్రణాళిక రచన, ప్రణాళికను విస్తరించడం, వ్యక్తగా లేదా మూల్యాంకనం నమోదు చేయడం ఇచ్చాడు. సో ఒక ఆర్డర్లో పెట్టమన్నాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ ఏది ఉంటుందండి? సన్నివేశాన్ని ఏర్పరచడం, ఎంపిక చేసుకోవటం, ప్రణాళిక రచన, ప్రణాళికను నిర్వర్తించడం, మూల్యాంకనం నమోదు చేయడం. సో ఒక ఆర్డర్లోనే ఇచ్చాడండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అవుతుందండి. ABCDEF అవుతుంది. నెక్స్ట్ మీరు చూడండి. ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాలు అతి ముఖ్యమైన సోపానం మీద అంటున్నారు. అతి ముఖ్యమైన సోపానం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రణాళిక నిర్వహించడం అవుతుందండి. నెక్స్ట్ బిట్. దీనిని సమస్య పరిష్కార పద్ధతి అని కూడా అంటారు. ఏ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అంటారు అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి
ఆప్షన్ 2 అండి. సమస్య పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అంటారు. నెక్స్ట్ సమస్య పద్ధతి పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ళ వల్ల సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే బోధనా పద్ధతి. ఇది ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా అనేక చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ చివరగా 10 సమస్యలను పరిష్కరించే విధానం అని చెప్పింది ఎవరు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సివి గుడ్ అండి, ఆయన చెప్పారు ఈ కొటేషన్. నెక్స్ట్ బిట్ సమస్య పరిష్కారంలోని సరైన సోపానాల క్రమాన్ని అమర్చమంటున్నారు. సమస్య పరిష్కారం సరైన సోపానాలు సమస్యను గుర్తించడం, నిర్వహించడం, పరికల్పన చేయడం, సమాచారం సేకరించుట, అన్వయించుట, నిర్ధారణ అంశాలను తీసుకొని సాధారణీకరణను రూపొందించుట. సో ఒక ఆర్డర్లో పెట్టమంటున్నారు ఇవి. సో ఇవి కూడా ఒక ఆర్డర్లోనే వాడు ఇచ్చాడు కరెక్ట్గానే. సో కాబట్టి ఏబిసిడి అవుతుందండి. ఫస్ట్ సమస్యను గుర్తించడం, నిర్వహించాలి, పరికల్పన చేసుకోవాలి, సమాచారం సేకరించుకోవాలి, అన్వయించుకోవాలి, నిర్ధారాంశాలను తీసుకొని సాధారణీకరణ రూపొందించాలండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఎవరి కృషి వల్ల సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. ఎవరి కృషి వల్ల సమస్య పరిష్కారం బోధనాంశంగా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, జాన్ డ్యూయి ఆయన మూలంగానే వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ దృక్పథంలో విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలో కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను కానీ కారణాలను కానీ సాధారణ నిర్ణయాలను కానీ చేస్తారు అంటున్నారు. ఏ పద్ధతిలో అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, ఆగమనాత్మక దృక్పథంలోనే విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను దాని సాధారణీకరణాలు కానీ సాధారణ నిర్ణయాలు కానీ చేస్తారండి. నెక్స్ట్ బిట్ ఎత్తైన ప్రదేశాల ఎత్తును పరీక్షించడం వల్ల ఎత్తు పెరిగినా కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుందని నిర్ణయం చేసే దృక్పథం ఏది అంటున్నారు. సో ఇది కూడా దానికి ఉదాహరణ, ఆగమనాత్మక దృక్పథంకి ఉదాహరణ. నెక్స్ట్ ఈ దృక్పథంలో విద్యార్థులు కొన్ని ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణీకరణలు వెళ్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆగమనాత్మక దృక్పథం అవుతుంది కూడా. నెక్స్ట్ బిట్ ఈ దృక్పథంలో విద్యార్థులు నియమాలను, సాధారణీకరణలను, సూత్రాలను ముందు ఇవ్వడం జరిగి తరువాత వాటిని వారు ప్రత్యేక ఉదాహరణల సాయంతో నిరూపించడం జరుగుతుంది అన్నాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆగమనాత్మక వ్యతిరేకంగా ఉంటుందండి ఇది. కాబట్టి నిగమనాత్మక దృక్పథం. ఎందుకంటే విద్యార్థులు నియమాలను, సాధారణీకరణలను, సూత్రాలను ముందు ఇచ్చేస్తారు, వాటి ఆధారంగా ఉదాహరణ సాయంతో నిరూపించడం జరుగుతుందండి, ప్రత్యేక ఉదాహరణ సాయంతో అన్నాడు. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక విద్యార్థి ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయని తెలుసుకొని ఈ విషయాన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు తీసుకొని నిరూపించడం అయిన ఇది ఏ దృక్పథం అవుతుంది అంటున్నారు. సో ఇది కూడా నిగమనాత్మక దృక్పథం. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది అన్వేషణ పద్ధతి కాబట్టి దానిని విద్యా పద్ధతిగా కూడా అనవచ్చు. ఈ పద్ధతిని విద్యా పద్ధతిగా పిలుస్తారంటున్నారు. సో ఆప్షన్ 1 అండి, ఆగమనాత్మక దృక్పథం అనే విద్యా పద్ధతి లేదా అన్వేషణ పద్ధతి అంటారు. నెక్స్ట్ బిట్ తెలిసిన దానిని తెలియని దానితో సంబంధం ఏర్పరిచి మనం కోరుకున్న ఫలితాలను కనుక్కోవడానికి దారితీసే చర్యలను, సాధ్యాలను ఆలోచించే దృక్పథం ఏది. తెలిసిన దాని నుంచి తెలియని దానితో సంబంధం ఏర్పరచాలి. సో ఆప్షన్ 3 అండి, విశ్లేషణాత్మక దృక్పథం. నెక్స్ట్ బిట్ తెలిసిన సమాచారంలోని అంశాలను కలిపి తెలియని సమాచారం వ్యక్తమై యథార్థం కావడానికి తోడ్పడే ప్రక్రియ. సో పైదే సేమ్ వేరేలా ఇచ్చాడు, ఇది కూడా సంశ్లేషణాత్మక దృక్పథం అవుతుంది. ఆప్షన్ 3 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర అధ్యయనంలో అత్యంత విలువైన బోధనా పద్ధతి మరియు ఉపనిషత్తులలో ఉపయోగించబడిన పద్ధతి ఏది అంటున్నారు. ఉపనిషత్తులు ఉపయోగించే పద్ధతి శిక్ష పద్ధతి కాబట్టి సో ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ భారతదేశంలోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించిన బోధనా పద్ధతి ఏది అంటున్నారు. సో ఇది కూడా చర్చా పద్ధతినండి. ఆప్షన్ 4 నలంద అప్పుడు పూర్వకాలం ఎక్కువ చర్చా పద్ధతి ఉపయోగించేవారు. నెక్స్ట్ ఒకరి ఆలోచనలు కంటే ఇద్దరు ఆలోచనలు మంచివి అన్న సామెత కలిగిన బోధనా పద్ధతి ఏది అంటున్నారు. ఆప్షన్స్ చూడండి, చర్చా పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సారూప్య పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి, చర్చా పద్ధతి. నెక్స్ట్ చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం ఏది అంటున్నారు. చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం ప్రణాళిక రూపకల్పన కదండి. సో ప్రణాళిక రూపొందించుకోవాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చర్చా నిర్వహణలో ఎవరు మోడరేటర్గా ఉండి ప్రధాన పాత్రను పోషిస్తారు. చర్చా పద్ధతిలో మోడరేటర్గా ఉపాధ్యాయుడు ఉంటారు కాబట్టి ఆప్షన్
2 ఉపాధ్యాయులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చర్చా ప్రక్రియ ఆఖరి సోపానం మీద అంటున్నారండి. చర్చా పద్ధతులు ఆఖరి సోపానం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, మూల్యాంకనం ఆఖరి సోపానం. చర్చా ప్రక్రియకు సంబంధించిన సరైన క్రమాన్ని అవసరం అన్నాడండి. ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం. సో వరుసగా ఉన్నాయి, ABCD అవుతాయండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఏకాభిప్రాయం ద్వారా సాంఘిక సమస్యను పరిష్కరించడానికి తీసుకునే సాంఘిక చర్చే ఏమవుతుంది అంటున్నారు. చర్చ అవుతుందండి. నేను నిజాయితీతో ఉన్న 6 మంది సేవకులను నియమించుకున్నాక నాకు తెలిసిందంతా వారు బోధించినది. వారి పేర్లు ఏమని, ఎందుకు, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఎవరని పేర్కొన్నవారు ఎవరు అడుగుతున్నారు. ఇది కొటేషన్. సో రుడ్యార్డ్ కిప్లింగ్ అండి, కిప్లింగ్ గారు చెప్పారు ఇది. నెక్స్ట్ పెట్టు. కైలాసగిరి ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఏ రకానికి చెందిన ప్రశ్న అంటున్నారండి. సో జ్ఞాపక శక్తి, పోల్చడం, ఉదాహరణ, వర్గీకరణ. కైలాసగిరి ఎక్కడ ఉంది డైరెక్ట్ బిట్ కాబట్టి జ్ఞాపక శక్తి సంబంధించింది అవుతుంది, జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ మతతత్వాన్ని ప్రతిఘటించడానికి ముఖ్యమైన ప్రతిపాదనలు చర్చించండి అనేది ఏ రకమైన ప్రశ్న అంటున్నారండి. మతతత్వాన్ని ప్రతిఘటించడానికి ముఖ్యమైన ప్రతిపాదన చర్చించండి అంటున్నారు. సో చర్చించుట ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఎప్యాప్లో సూచించిన ఎన్ని అభ్యసన సూత్రాలు విద్యార్థి కేంద్రీకృత కృత్యాధార బోధన ఉపయోగిస్తే అంటున్నారు. ఎప్యాప్ 1986 తర్వాత మనకి ఇది రావడం జరిగింది. సో ఇందులో ఎన్ని అభ్యసన సూత్రాలు ఉన్నాయి అంటున్నాడు. సో ఆప్షన్ 3 అంటే 6 సూత్రాలు ఉంటాయి ఎప్యాప్లో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పెట్టు. వ్యక్తిగతంగా కానీ జట్టుల్లో కానీ చర్చ, సృజనాత్మక చర్యల ద్వారా అవసరమయ్యే వస్తువులను, ప్యాకేజీలను తయారు చేయడానికి ఉపయోగించేది ఏంటి అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, కార్యశాల. నెక్స్ట్ పెట్టు. అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గురించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను దీనిలో నివేదిస్తారు. కార్యశిబిరం, సింపోజియం, సెమినార్, ప్యానల్ చర్చ. అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గురించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెమినార్ అండి, లేదా సదస్సు. నాయకుడు దేనిలో ఉంటాడు, నాయకుడు అనేవాడు దేనిలో ఉంటాడు అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, సెమినార్ సదస్సులోనే ఉంటారు నాయకులు. నెక్స్ట్. ఏ కృత్యంలో ఎంపిక చేసిన విషయంలో వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు తమ అభిప్రాయాలను ఉపన్యాసాల ద్వారా కానీ తాము రచించిన విషయాలను చదివి వినిపించడం ద్వారా కానీ అందిస్తారు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సింపోజియం గోష్ఠి అండి, సింపోజియం గోష్ఠిలో చేస్తారు. నెక్స్ట్ పెట్టి చూడండి. సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుందని అభిప్రాయపడింది ఎవరు అంటున్నారండి. సింపోజియం అనేది వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుందని ఆప్షన్ 1 అండి, స్ట్రక్ చెప్పారు. ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్. నెక్స్ట్ పెట్టు. అనుభవాలను, మానవ సంబంధాలు, పాత్రలు, సంబంధాలు, కథలు, ఉద్వేగాలు మొదలైన వాటిని సజీవంగా వ్యక్తీకరించడానికి ఉపయోగపడే కృత్యం ఏది అంటున్నారు. అనుభవాలను, మానవ సంబంధాలు, పాత్రల, సందర్భాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి, నాటకీకరణ. నెక్స్ట్. చారిత్రాత్మక సంఘటనలను వ్యక్తీకరించడానికి అనువైన పద్ధతి ఏది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, ఇది కూడా నాటకీకరణ అవుతుంది. నెక్స్ట్. సామాన్య పద్ధతిలో లేనిది ఉన్నట్లు చర్చించడం ఏమవుతుంది. ఆప్షన్ 3 అండి, కరెక్ట్ ఆన్సర్ కార్యశిబిరం అవుతుంది. నెక్స్ట్ బిట్. కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగించే అభ్యసన ప్రక్రియ లేదా శిక్షణ విధానం ఏది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, సిమ్యులేషన్. నెక్స్ట్ బిట్. దేనిని అభివృద్ధి చేసిన నాటిక అని చెబుతారు. సిమ్యులేషన్, నాటకీకరణ, చర్చ, కార్యశిబిరం. దేనిని అభివృద్ధి చేసిన నాటిక అంటారు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి, సిమ్యులేషన్. నెక్స్ట్. తప్పిదాలు అనివార్యంగా ఉంటాయి, అవి వాంఛనీయం కూడా అనే సిద్ధాంతం మూలాధారంగా గల కృత్యం ఏది అంటున్నారండి. నాటకీకరణ, చర్చ, కార్యశిబిరం, సిమ్యులేషన్. తప్పిదాలు అనివార్యంగా ఉంటాయి అదేంటంటే ఆప్షన్ 4 అండి, సిమ్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. సాంఘిక శాస్త్ర క్లబ్బులు చేపట్టే కృత్యాలు ఇది ఒకటి కాదు అంటున్నారు. ఇది మనకి టెట్ టీఆర్ 2019 ఇచ్చారండి. సాంఘిక శాస్త్ర క్లబ్బులు చేపట్టే కృత్యాల్లో ఒకటి కాని అడుగుతున్నారు. సమకాలీన అంశాలపై విద్యార్థులకు అనుభవజ్ఞుల సెమినార్లు, కాన్ఫరెన్స్లు నిర్వహించుట, ప్రధాన ఉపాధ్యాయుని విద్యార్థుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించుట, పుస్తక ప్రదర్శనలు, చలనచిత్రాలు చూపించుట, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయుట, ఎయిడ్స్
ఎయిడ్స్, విపత్తులు, ఆరోగ్యం వంటి అంశాలు ప్రజలను చైతన్యపరచడం అంటున్నారండి. సాంఘిక శాస్త్ర క్లబ్ చేపట్టే కృత్యాలు ఇది ఒకటి కాదు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా టెట్ కంప్లీట్లు ఇచ్చారు. ఇటీవల భూకంపాలు, వరదలను పరిశీలించిన తరువాత కొందరు విద్యార్థులు ఈ అంశాలను తరగతి గదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చను నిర్వహించాడు. అయితే ఈ సంఘటన ఈ విద్యా ప్రమాణం సాధించినట్లుగా ఉంటుంది. విద్యా ప్రమాణం అడిగాడు. సో ఇటీవల అన్నాడండి. సో కనుక సమకాలీన అంశాలపై ప్రశ్నించడం అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం అడిగారు. సమస్య పరిష్కార పద్ధతిలో చూడండి ఆప్షన్స్ ఇచ్చింది. ఇది కూడా టెట్ కంప్లీట్ 2019లో నూతన సందర్భాలలో సాధారణీకరణ వినియోగించుట. సో డైరెక్ట్గా మనం సాధారణీకరణం లేదా నివేదిక అంటాం కదా, అలా అదే లాస్ట్ సోపానం అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుతాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది అంటున్నారండి. అవగాహన, జ్ఞానం, నైపుణ్యం, వైఖరి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అంటే అవగాహన అవుతుంది. ఇది కూడా టెట్ కంప్లీట్లో వచ్చింది. నెక్స్ట్ ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ఉండాలి అన్నారండి. సాంఘిక శాస్త్రం గురించి నొక్కి ఒక్కాయించింది ఎవరు అంటున్నారు. సో ఆప్షన్ 2 అండి, ఎస్ఆర్వై పటేల్ కమిటీగా చెప్పారు. ఇది కూడా టెట్ కంప్లీట్ 2019 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా టెట్లో వచ్చింది. వర్గీకరణ ఉదాహరణలు పేర్కొనుట అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినవి అంటున్నారు. అవగాహన కదండి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఉదాహరణ చెప్పడం ఇవన్నీ అవగాహన కింద వస్తాయి. నెక్స్ట్ బిట్ అండి, ఇది కూడా టెట్ కంప్లీట్ 2019 వచ్చింది. ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి ఉంటుంది అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి, ఉపాధ్యాయుని మూర్తిమత్వం, విషయ స్వభావం మరియు పాఠశాలలో అందుబాటులో గల వనరులపై ఆధారపడి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి లాస్ట్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఆచరణ లేదా అనుపయుక్త దశకు అనువైన పద్ధతి ఇది అంటున్నారండి. ఆచరణకు లేదా అనుపయుక్త దశకు ఇది టెట్ కంప్లీట్ 2019 వచ్చిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, నిగమన పద్ధతి అవుతుంది. ఆచరణకు మరియు అనుపయుక్త దశకు అనువైంది. మొదటిసారిగా దేశం మొత్తానికి 10 సాధారణ మూలికాంశాలను చెప్పింది ఇది అంటున్నారండి. జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1968, ఎన్సీఎఫ్ 2000, 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రమాణం 1975. ఏది చెప్పింది అంటున్నారు. ఇది కూడా టెట్ కంప్లీట్ 2019 వచ్చిన బిట్ అండి. సో 10 సాధారణ మూలికాంశాలు చెప్పింది అయితే జాతీయ విద్యా విధానం 1986 అండి. సో 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ 10 మౌలిక అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కింది వాటిలో ఎన్సీఎఫ్ 1986 గుర్తించిన సాధారణ మౌలిక అంశాలు లేని అంశం మీద అంటాడండి. సో ఒక 3 ఉన్నవి ఇస్తే లేనిది ఒకటి ఇస్తాడండి. అలా కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ 10 మౌలిక అంశాలు కూడా చూసుకోండి. నెక్స్ట్ పెట్టు ప్రణాళిక తయారీ, పరిశోధన, రూపకల్పన చేయుట అనే అనుబంధ క్రియాత్మక పదాల జ్ఞానాత్మక ప్రక్రియలు ఈ వర్గానికి చెందినవి అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి, సృజనాత్మకత. ఇది కూడా టెట్ కంప్లీట్ 2019 వచ్చింది. నెక్స్ట్ బిట్టు మూలాధార పద్ధతి మరియు సాంఘిక కృతి ఉద్గార పద్ధతి అనుని వరుసగా ఏంటి అంటున్నారు. మూలాధార పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, సాంఘికృత ఉద్గార పద్ధతి అనేది శిశు కేంద్రీకృత. సో ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డ్రాఫ్ట్ మరియు చెక్కు మధ్య గల తేడా ఏమిటి అంటున్నారండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించడానికి ఉద్దేశించబడింది. ఇది కూడా 2019 వచ్చిందండి. డ్రాఫ్ట్ మరియు చెక్కు మధ్య తేడా అడుగుతున్నారు కనుక అవగాహన అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. విషయ అవగాహన అవుతుంది. నెక్స్ట్ ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట అనేది విచారణ ప్రక్రియలోని ఈ సోపానం సంబంధించినది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, ప్రతిస్పందించడం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక చార్ట్ నోట్ తయారు చేయగలిగాడు. ఇది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది అంటున్నారు. ఇది కూడా 2019 టెట్ కంప్లీట్. ఈ బిట్స్ అన్నీ కూడా అవేనండి. లాస్ట్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్, అవగాహన అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి 71. క్రింది వాటిలో ఒకటి పాఠ్యపుస్తకాల ఉపయోగం కాదు ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం విద్యార్థులకు అన్నారండి. ఇది కూడా టెట్ కంప్లీట్ 2019 ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, భావాన్ని అంతటిని కంఠస్థం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నాడు, అది కాదు. నెక్స్ట్ బిట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్త్రీ పురుష సమానత్వం అనే పాఠ్యాంశం బోధించడానికి ముందు విద్యార్థులతో తమ ఇళ్లలో
తల్లిదండ్రుల కుమారులను కుమార్తెలను ఈ విధంగా చూస్తున్నారని తరగతి గదిలో చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం మీద అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి. తెలిసిన దాన్ని తెలియని దానికి వెళ్తున్నాడు. మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు అని ప్రశ్న ఈ విద్యా ప్రమాణం చూపిస్తుంది అంటున్నారు. సో ఇది కూడా ఆప్షన్ 2 అండి. సమకాలీన అంశాలపై ప్రశ్నించట అవుతుంది. నెక్స్ట్, మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కింది ఉపగమనం పరిగణలోకి తీసుకోవడం లేదు అన్నారండి. ప్రత్యేక విషయ ఉపగమనం, సమైక్యత ఉపగమనం, సంబంధ ఉపగమనం, ఇతివృత్త ఉపగమనం ఇది అవుతుంది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. ప్రత్యేక విషయ ఉపగమనం కాదు. నెక్స్ట్, 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అనే పాఠమును పూర్తి చేసిన తర్వాత వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వాటిపై ఒక నివేదికను తరగతిలో సమర్పించుట అనేది కింది సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు. సో సమాచారం సేకరించారు కనుక ఆప్షన్ 3 అండి. సమాచార నైపుణ్యం కింద వస్తుంది. నెక్స్ట్ బిట్, శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్ష్యాలలో ఒకటి కానిది అడిగాడండి. కఠినత్వం విద్యార్థుల స్థాయికి తగినగా ఉండాలి, వాస్తవికత ఉండాలి, ఆలోచన రేకెత్తించేదిగా ఉండాలి. సో కఠినత్వంగా ఉండకూడదు కనుక ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇవన్నీ కూడా టెట్ కమ్ టీఆర్ 2019 బిట్స్ ఏనండి. ఒకసారి ఆ ప్రశ్న సరళ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్ష వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణం సాధిస్తుంది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసంలో నివారణ పద్ధతి, మధ్యవర్తి పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యాలు ఇమిడి ఉన్నాయి అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి. సాంఘిక జట్టు పనులు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా టెట్ కమ్ టీఆర్టీ అండి. మన రాష్ట్రంలో ప్రస్తుతం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోకి తీసుకున్నట్లేదు అన్నారండి. చూడండి, ఇది ఆల్రెడీ పైన కూడా వచ్చిందండి బిట్టు. మళ్ళీ ఇక్కడ కూడా అడిగాడు. అంటే ఒక రోజులో అడిగిన బిట్టు మళ్ళీ వేరే రోజుకు వేరే సెషన్లో కూడా అడిగే అవకాశం ఉంది. సో కనుక ఆప్షన్ 4 అండి. ఇది ఉండదు. ఆల్రెడీ పైన కూడా వచ్చింది బిట్టు. సో టెట్ కమ్ టీఆర్టీ అందుకని మనం సెషన్స్ వైజ్గా రాస్తాం కనుక ఫస్ట్ సెషన్లో లేదా సెకండ్ సెషన్లో ముందు ఫస్ట్ డేస్లో ఎవరైనా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటే మ్యాక్సిమం అవే టాపిక్స్ మీద బిట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. అంటే అదే బిట్ రాదు, బట్ అదే టాపిక్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి అదే బిట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఎక్కడ ఇది 2 టైమ్స్ వచ్చింది బిట్టు 2019 టెట్లో, టెట్ కమ్ టీఆర్టీలో, డిఎస్సిలో. నెక్స్ట్ బిట్, విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందింది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి. అభిరుచి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది స్పష్టీకరణలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ ఏది అంటున్నారు. అభిరుచికి సంబంధించింది అంటున్నాడు. సో ఆప్షన్ 2 అండి. పౌర కార్యక్రమాలతో చురుకుగా పాల్గొనుట. నెక్స్ట్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు అంటున్నారండి. కుతూహలం, విమర్శనాత్మక ఆలోచన, విశాల దృక్పథం ఈ 3 కలిగి ఉంటారు. సో కలిగి లేనిది అడిగారు. సో ఆప్షన్ 4. బిట్ కూడా మనం పూర్తిగా చదవాలండి. ఇది ఒకటి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం డిఎస్ఎల్ ఎగ్జామ్ రాసేటప్పుడు కంప్యూటర్పై రాసేటప్పుడు బిట్ మొత్తం మ్యాక్సిమం చదవం. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి కింది లక్షణాన్ని అంతవరకు చదివి సో కింది లక్షణం ఏదని అనుకుంటాం. కానీ కింది లక్షణాన్ని కలిగి ఉండడం అడిగారు. అలా చూసుకోండి బిట్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ బిట్, ఇందులో ఆశయాలకు లక్ష్యాలకు గల తేడాలను సూచించే అంశం మీద అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇది కూడా టీఆర్టీ 2012 అండి. ఇది డిఎస్సి 2012 వచ్చింది. ఆశయాలు అసాధారణమైనవి, లక్ష్యాలు నిర్దిష్టమైనవి ఇది అవుతుంది. నెక్స్ట్ బిట్, వర్షపాత అడవులు అను పాఠాన్ని నేర్చుకున్న తరువాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగును అని గుర్తించాడు. సో ఇది టీఆర్టీ 2012. అవగాహన సంబంధాలను గుర్తించడం అవుతుందండి. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యార్థులు పంచదార ఫ్యాక్టరీని సందర్శింపచేయడం ద్వారా ఈ బోధనా పద్ధతిలో ఒక భాగం అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాజెక్ట్ పద్ధతి కదండి. ప్రాజెక్ట్ పద్ధతి అవుతుంది. నెక్స్ట్, 5వ తరగతిలో భూమధ్య రేఖ ప్రాంతం అనే పాఠం విన్న విద్యార్థి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతం అధికంగా ఉండటం వల్ల చెట్లు దట్టంగా పెరుగుతాయని సూత్రీకరించాడు. ఇది ఈ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఇది డిఎస్ 2008లో వచ్చిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. అవగాహన అవుతుంది. నెక్స్ట్, స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం అనేది ఈ లక్ష్య సాధన సూచిస్తుంది. ఇది కూడా డిఎస్ 2008లో బిట్ అండి.
స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం అనేది. సో వైఖరి అవుతుందండి కరెక్ట్ ఆన్సర్ 2. నెక్స్ట్ ఉపాధ్యాయుడి వల్ల ప్రేరణ పొందిన విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యం దీనికి సంబంధించింది. ఇది డిఎస్ 2006 అండి, 2006 బిట్టు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, స్పష్టీకరణ అవుతుంది. ఒక నియమిత కాలంలో ప్రవర్తనల పౌనపుణ్యం ఉండే తీరును గమనించే పరిశీలన లక్షణం మీద అంటున్నారండి. ఒక నియమిత కాలంలో ప్రవర్తనల పౌనపుణ్యం ఉండే తీరును గమనించే పరిశీలన లక్షణం. ఇది డిఎస్ 2006 బిట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, పరిమాణాత్మక పరిశీలన అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఈ లక్ష్యానికి చెందింది అంటున్నారు. ఇది డిఎస్ 2006 బిట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి. నెక్స్ట్ బిట్ విద్యలో కనీస అభ్యసన స్థాయిల ఉద్దేశం ఏది అంటున్నారు. ఇది డిఎస్ 2006 బిట్ అండి. విద్యలో కనీస అభ్యసన స్థాయిల ఉద్దేశం. సో కరెక్ట్ ఆన్సర్ 3 అండి, నాణ్యత సమానత్వం సాధన. నెక్స్ట్ బిట్ ఈ కింది అంశాలలో నాటకీకరణకు తగిన ఉత్తమ అంశం ఏది అంటున్నారు. ఇది డిఎస్ 2004 బిట్ అండి. నాటకీకరణకు తగిన ఉత్తమ అంశం అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ 4 అండి, జనాభా సమస్య అవుతుంది. నెక్స్ట్ బిట్ వ్యక్తీకరణకు యుక్తలకు ఉదాహరణ చెప్పమంటున్నాడు. వ్యక్తీకరణ యుక్తలకు ఉదాహరణ. సో కరెక్ట్ ఆన్సర్ 3 అండి, వ్యాఖ్యానం అవుతుంది. నెక్స్ట్ ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం ఏది అంటున్నారు. ఇది 2004 డిఎస్ బిట్ అండి, ఉత్తమ బోధనా పద్ధతి లక్షణం. సో కరెక్ట్ ఆన్సర్ స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి. నెక్స్ట్ బిట్ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడమే స్పష్టీకరణ. ఇది ఏ లక్ష్యానికి చెందింది అంటున్నారండి. ఇది డిఎస్ 2004 బిట్ అండి. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వైఖరి అవుతుంది. నెక్స్ట్ బిట్ కృత్యాధార పద్ధతి ఏ రకమైన జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ కృత్యాధార పద్ధతి. సో ఆప్షన్ 2 అండి, మూర్త జ్ఞానానికి దోహదం చేస్తుంది. డిఎస్ 2004 బిట్ అండి ఇది కూడా. నెక్స్ట్ సారనాథ స్తూపం నిర్మించింది ఎవరు అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సారనాథ స్తూపం నిర్మించింది ఎవరు, డైరెక్ట్ బిట్ కాబట్టి జ్ఞానం అవుతుందండి. ఇది కూడా డిఎస్ 2004లో వచ్చిందండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఎడ్గర్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకువులు 5వ అనుభవం ఏది అంటున్నారండి. 5వ అనుభవం అడిగారండి. ఎడ్గర్ డేల్ కూడా వెరీ ఇంపార్టెంట్. అనుభవ శంఖం అనేది కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ క్లిష్ట స్థాయి పెరుగుతుంది. సో ఇది మనకి డిఎస్ 2002లో వచ్చిందండి. ఇలా ఉంటుంది ఎడ్గర్ డేల్ అనేది. సో ఇలా కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ క్లిష్ట స్థాయి పెరుగుతుంది, పైనుంచి కిందకు వచ్చేది తగ్గుతుంది. అంటే ఇక్కడ ముందు సులువుగా ఉంటాయి, కొంచెం సులువు, అలా వెళ్ళే కొద్దీ క్లిష్టంగా ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకణ ప్రక్షేప దూసర దృశ్య అది షార్ట్కట్ కోడ్ అండి. ఇక్కడ చూడండి 98 ఎడ్గర్ డేల్ 5వ అనుభవం అడిగారండి. ప్రకణ ప్రక్షేప. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్షేత్ర పర్యటనలు అండి. క్షయ వస్తుంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ క్షేత్ర పర్యటనలు, అది ఒక కోడ్ ఉందండి. సో ఒకసారి ఇక్కడ అది మీకు చెప్పడం అవ్వదు, మనం అది కంటెంట్ చెప్పేటప్పుడు చూద్దాం. ఓకే. నెక్స్ట్ చూడండి. విద్యార్థి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకుంటాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది అంటున్నారండి. ఇది డిఎస్ 2002 అండి. విద్యార్థి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంచుకుంది. ఇది ఆల్రెడీ బిట్టు ముందే చెప్పాం, మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. మళ్ళీ 2002, అది కూడా 2002లో వచ్చింది వైఖరి కదా ఆప్షన్. సో వచ్చిన బిట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పడానికి ఉదాహరణ కూడా మనం చూస్తున్నాం ఇక్కడనే. నెక్స్ట్ బిట్ చూడండి. చరిత్రను యుగాల వారీగా బోధించడానికి తోడ్పడే ఉపగమనం ఏది అంటున్నారు. చరిత్రను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, కాలక్రమ ఉపగ్రహం అవుతుంది. నెక్స్ట్ బిట్ ఏనాడు జరిగిన వివిధ రకాల ఘటనలు ఈనాడు కన్నులకు కట్టినట్లుగా ప్రత్యక్ష అనుభవం పొందడానికి అనువైన పద్ధతి ఏది అంటున్నారండి. ఏనాడు జరిగిందని ఇప్పుడు చెప్పడము. కథన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రకల్పన పద్ధతి, మూలాధార పద్ధతి అని ఇచ్చాడు. ఇది డిఎస్ 2001 అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మూలాధార పద్ధతి 2001 బిట్, ఇది డిఎస్సిలో వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ బోధన పద్ధతి లక్షణం ఏది అంటున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది బిట్, మళ్ళీ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి. విద్యార్థుల అభ్యసనకి ప్రోత్సహించేదిగా ఉండాలి. నెక్స్ట్ విశ్లేషణ చేయగలడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది. విశ్లేషణ చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి విశ్లేషణ చేయడం అనేది వినియోగం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ అశోకుడు గురించి అన్ని తరగతుల్లో ఆయా తరగతికి సరిపడేంత విషయం క్రమంగా తరగతి వారీగా నిర్వహించడం అనేది ఏమవుతుంది. క్రమంగా తరగతి వారీగా. సో కరెక్ట్ ఆన్సర్
ఏకకేంద్ర పద్ధతి అండి. ఆప్షన్ 1 అండి. ఇది డిఎస్ 2001లో వచ్చింది. నెక్స్ట్ బిట్ విద్యార్థులు అంటరానితనం నిరోధక వైఖరిని పెంపొందించడానికి అత్యంత అనువైన పాఠం ఏది? విద్యార్థులు అంటరానితనం గురించి అంటున్నాడు. కొండ అప్పయ్య, మహాత్మా గాంధీ, దుర్గాబాయి దేశము, బిఆర్ అంబేద్కర్. ఇది డిఎస్సి 2001 బిట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ 4 అండి. మనం ఇప్పుడు ఆల్రెడీ టెట్కమ్ టీఆర్ 2019, 2012, 2014, 2008, 2006, 2004, 2001 ప్రీవియస్ బిట్స్ కూడా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం సో ప్రశ్నాసారాలు ఏ విధంగా ఉందనేది మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది ఖచ్చితంగా మీకు ఒక అవగాహన కూర్చుంటారు. సో నెక్స్ట్ బిట్ చూడండి. విద్యార్థులు మానవుడి గత చరిత్ర వర్తమానానికి మధ్య ఉండే సంబంధాన్ని గమనిస్తారు అనేది ప్రధాన సామర్థ్యానికి కింది వాటిలో ఏది సరైన సామర్థ్యం అంటున్నాడు. ఇది 2000 వచ్చిందండి, డిఎస్ 2000లో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. పనిముట్లో వచ్చిన క్రమరూప ప్రగతిని గమనిస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి. కింది జాతీయ విద్యా విధానాల్లో దేని ప్రకారం ఓబీబీ పథకం వచ్చింది అంటానండి. ఓబీబీ పథకం అండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఆప్షన్ 1 అండి. 1986లోనే మనకు ఓబీబీ పథకం అనేది ప్రవేశపెట్టారు. ఎఫ్ఎఫ్ పథకం కూడా 1987 అది. నెక్స్ట్ చూడండి. అంశాలు, పదాలు, భావాలను వర్గీకరించడం ఏ లక్ష్యం కిందకు వస్తుంది అంటారండి. ఇది డిఎస్ 2000 బిట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. అవగాహన అవుతుంది. నెక్స్ట్ ఒక కృత్యం ముఖ్య లక్షణం ఏది అంటున్నారు. ఇది 2000 బిట్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇవన్నీ అండి. ఆసక్తికరంగా ఉండాలి, ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి, విద్యార్థులందరూ పాల్గొనలో ఉండాలి. ఇది డిఎస్ 2000 బిట్టు. నెక్స్ట్ అండి. గ్రామంలోని వృత్తులు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అత్యంత ఉపయుక్తమైన పద్ధతి ఏది అంటున్నారు. ఇది డిఎస్ 2000 వచ్చింది. వృత్తుల గురించి చెప్పాలంటే సో ఆప్షన్ 3 అండి. నాటకీకరణ అవుతుంది. నెక్స్ట్ బిట్టు ఎస్పాల్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నారు. సో ఎస్పాల్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల భారాన్ని తగ్గించడమే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్పాల్ కమిటీ విద్యార్థుల భారాన్ని తగ్గించాలి. యశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఎస్సిపిడబ్ల్యూ. చూడండి. వివిధ యుగాల్లో రవాణా సౌకర్యాల కథ అనే అంశాన్ని బోధించడానికి ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. వివిధ యుగాల్లో రవాణా సౌకర్యాల కథ అంటున్నారు. సో కథన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కథన పద్ధతి అండి. సో ఇక్కడతో మనకి దాదాపుగా ఒక 100 బిట్లు దాటి చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ బిట్స్ కూడా మనం అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మరొక వీడియోలో మిగతా రిమైనింగ్ ఉన్నవి సోషల్ మెథడ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత మ్యాథ్స్ సామాన్య శాస్త్రం సంబంధించి కూడా మెథడాలజీ బిట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇదివరకు మన ఛానల్లో తెలుగుకు సంబంధించి పూర్తిగా కంటెంటు అలాగే మెథడాలజీ సంబంధించి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. తెలుగు కంటెంటు అలాగే తెలుగు సంబంధించి మెథడాలజీ కూడా వీడియోస్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. అలాగే 3rd నుంచి 10th వరకు కూడా సైన్స్, సోషల్ అలాగే తెలుగు అలాగే ఇంగ్లీష్ కూడా కొన్ని వీడియోస్ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం సోషల్ కంటెంట్ అలాగే సోషల్ మెథడాలజీ కూడా వరుసగా పెట్టడం జరుగుతుంది. మనకి ఇంకా టైం కూడా చాలా తక్కువగా ఉంది కనుక కొంచెం స్పీడ్గానే పెట్టడం జరుగుతుంది. అది కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.